అన్న నిన్న కవితని అరెస్ట్ చేసిరు అన్న, అది మీకు ఎట్లా అనిపించింది ఇంతకి? అంటే ఒక్కటి ఏంటంటే ఇంత పెద్ద పార్టీని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిండ్రు కవిత? అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పార్టీని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిండ్రు అంటే కవితకి ఎందుకు వెళ్ళిపోయి మళ్ళీ అదే పేరుతో మళ్ళీ ఒక పార్టీ ఓపెన్ చేసి అంటే ఎట్లా ఉందంటే ఆ ఉన్న డబ్బులన్నా ఏదో కార్యకర్తలకు వేరే వాళ్ళకు ఈ తిరగడానికి ఏదైతే డబ్బు ఖర్చు పెడుతున్నారో అదన్నా పేదవాళ్ళకి ఇచ్చింటే బాగుంటుండే. అనవసరంగా మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏదో సాధిస్తాము, నేనేమో సీఎం అయిపోతా అని కలలు కనుక్కుంటా మీరు ఈ పార్టీని పెట్టి అందరినీ రోడ్డుకీర్చి మళ్ళీ జైలుకి వెళ్ళి అవసరమా ఇవన్నీ? ఉన్న పార్టీలో సరిగ్గా ఉండి మంచి చేసుకుంటే మంచి పేరున్నది. ఇప్పుడు గిట పేరుంది. ఎవరంటే కేసీఆర్ కూతురు. అటువంటి పార్టీని వదిలేసి వెళ్ళిపోయి ఏమే అనవసరంగా జైల్లో పాలయ్యి ఎత్తుకొని వెళ్ళిపోయి ఆమెను ఈడ్చుకపోయి కార్యకర్తలను గీట చాలామందికి దెబ్బలు తాకినాయి అన్న. ఇప్పుడు సామాన్యుడు ఉంటాడు, అభిమాని ఉంటాడు. ఆమె అభిమాని ఎవరైనా సరే అభిమానే కదా, ఆయనకు దెబ్బలు తాకినాయి. ఎవరు చూడాలన్నా? అన్న దీని మీద కేసీఆర్ కేటీఆర్ స్పందించారు అన్న, దీని మీద మీరు ఎట్లా చూస్తారన్న? పార్టీని వదిలిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? అదే చెల్లి కదా అన్నట్టు. చెల్లెలైనా ఇప్పుడు ద్రోహం చేసి వెళ్ళిపోయింది అంటే ఒక పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పట్టించుకుంటారు? దేని గురించి పట్టించుకుంటారు అంటే ఎందుకు పట్టించుకోవాలి? అసలు ఉపయోగం ఏముంది అంటే పార్టీ పెట్టి ఉపయోగం ఏమైనా ఉందన్న? ఏమీ లేదు. అంటే డబ్బులు ఖర్చు చేస్తున్నారు అంతే వీళ్ళు తప్పితే. కార్యకర్తలు ఎంతోమంది ఆమె వెనుకతల ఎంతోమంది పనిచేస్తున్నారు, ఎంతోమంది అండగా ఉన్నారు. వాళ్ళకి దెబ్బలు తాకుతున్నాయి, వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళు వెళ్ళి లాఠీ దెబ్బలు తింటున్నారు, వాళ్ళు బలి అవుతున్నారు కదా అన్న. కవిత గారి వల్ల వీళ్ళందరూ బలి అవుతున్నారు కదా, వాళ్ళు దెబ్బలు తింటున్నారు, వాళ్ళు రక్తం వచ్చేటట్లు నిన్న చూసిన అబ్బాయికి కాలుకి దెబ్బ తాకింది. అది ఎవరు చూస్తారు? కవితకు పట్టించుకుంటారా? పట్టించుకోరు. అందుగురించే మనకు నాయకుడు అంటే మనకు పనిచేసే నాయకుడు కావాలి. అటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి కానీ ఉన్న ఆమెను తెచ్చుకొని పరిపించిన ఆమెను తెచ్చుకొని వాళ్ళ కుటుంబం నుంచే వచ్చిన ఆమెను తెచ్చుకొని కాదు. అంటే మనకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, మనకైతే ఎవరైతే పనులు చేస్తారో, మనం చెప్పిన పనులు మన గ్రామాల్లో కానీ మన మండలంలో కానీ ఎవరైతే పనులు చేస్తారో అటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళే కావాలని ఏందన్నా? కొత్త వాళ్ళకి చాలామంది ఉన్నారు, ఆమె వెంబడి పడిపోతున్నారు. మాకేదో పదవులు వస్తాయని ఆశించి కార్యకర్తలు గిట ఎంతోమంది మాకేదైనా పదవులు వస్తాయేమో పక్క నుండి చాలు ఏదైనా పదవులు వస్తాయనే ఆశతోటి పోతున్నారు. కానీ వాళ్ళు జైళ్ళ పాలు అయ్యి దెబ్బలు తిని రక్తాలు కారేటట్లు ఈ ఆమెకు సేవ చేసుడే తప్పితే వీళ్ళకి ఏమో వచ్చింది లేదు. వాళ్ళ జీవితం స్పాయిల్ చేసుకున్నట్లే. అదేదో మంచి మీది ఏదైతే మీ ఇల్లు గాడికి లేదంటే మీ సొంత బిజినెస్ ఏదైనా చేసుకోండి. కానీ ఇటువంటివి జెండాలు పట్టుకొని ఆమె ఎమ్మటి వెళ్ళి కార్యకర్తలని ఎమ్మటి వెళ్ళి మీరు పదవులు ఆశిస్తే మిమ్మల్ని దగ్గరికిట భవిష్యత్తులో రానియరు.